తెలుగు సినీ నటుడు, దర్శకుడు, స్క్రీన్ ప్లే రచయిత అయిన విశ్వక్షేణ్ అసలు పేరు దినేష్ నాయుడు. 2009లో బంగారు బాబు మూవీతో నటుడిగా సినీ రంగ ప్రవేశం చేసిన 2017లో రిలీజ్ అయిన వెళ్ళిపోమాకే మూవీతో తొలిసారిగా హీరోగా పరిచయమయ్యాడు విశ్వక్షేణ్. ఆ తర్వాత ఈ నగరానికి ఏమైంది, ఫలక్నుమా దాస్, హిట్, అశోకవనంలో అర్జున కళ్యాణం, ఓరిదేవుడా, దాస్ కా ధమ్కీ లాంటి ఎన్నో మూవీస్లో నటించాడు. ఎన్నో అద్భుతమైన సినిమాల్లో నటిస్తూ ప్రేక్షకుల్లో తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపుని సంపాదించాడు. ప్రస్తుతం విశ్వక్షేణ్ ఎవ్వరూ ఊహించని కాన్సెప్ట్తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. ముఖ్యంగా మనుషులను కూడా తాకకుండా ఉండే ఒక విచిత్రమైన జబ్బుతో బాధపడే అఘోర పాత్రలో కనిపించబోతున్నాడు. ఇక అఘోర మూవీ ప్రమోషన్స్లో భాగంగా మీడియాతో మాట్లాడుతూ ఎన్నో ఆసక్తికరమైన విషయాలను తన అభిమానులతో పంచుకున్నాడు. తన అభిమాన నటుడైన బాలయ్య బాబుతో కలిసి నటించే అవకాశం వచ్చినా తాను నో చెప్పాల్సి వచ్చిందని, అయితే అందుకు కారణమేంటో ఆ ఇంటర్వ్యూలో పూర్తిగా వివరించాడు విశ్వక్షేణ్. ఇంకా ఆ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ తాను గామి సినిమా కోసం ఎలాంటి రెమ్యునరేషన్ తీసుకోకుండా చాలా కష్టపడి పనిచేశానన్నాడు. గామి సినిమా ఖచ్చితంగా సూపర్ హిట్ అవుతుందని ఆ సందర్భంగా తన నమ్మకాన్ని వ్యక్తం చేశాడు విశ్వక్షేణ్. అలాగే ఆ ఇంటర్వ్యూలో నటసింహం నందమూరి బాలకృష్ణతో కలిసి నటించే అవకాశం వచ్చినా మీరు ఎందుకు కాదన్నారని యాంకర్ అడిగిన ప్రశ్నకు సమాధానం చెప్తూ తాను బాలకృష్ణతో కలిసి నటించే అవకాశాన్ని కావాలని వదులుకోలేదని, కొన్ని అనివార్య కారణాల వల్ల తప్పనిసరి పరిస్థితుల్లో బాలయ్య బాబుతో కలిసి నటించే అవకాశాన్ని వదులుకోవాల్సి వచ్చిందని ఆ ఇంటర్వ్యూలో చెప్పాడు విశ్వక్షేణ్. తన అభిమాన నటుడైన బాలయ్య బాబుతో కలిసి చేయాల్సిన సినిమా కథని విన్నప్పుడు అంతకంటే మంచి సినిమాలో, అలాగే అంతకంటే మంచి పాత్రతో తాను బాలయ్య బాబుతో కలిసి నటించాలని అనుకుంటున్నానని, తన ఫేవరెట్ హీరోతో కలిసి తాను చేసే సినిమా ఒక రేంజ్లో ఉండాలని తాను భావిస్తున్నట్టు చెప్పాడు విశ్వక్షేణ్. దాంతో అంటే ఆ సినిమా కథ బాలేదా అని యాంకర్ అడగగా అదేమీ కాదు, ఆ కథ చాలా బాగుంది, కానీ నేను అంతకు మించి ఎక్కువ ఎక్స్పెక్ట్ చేస్తున్నాను, అందుకే బాలయ్యతో కలిసి మల్టీ స్టారర్ మూవీలో నటించే అవకాశం వచ్చినా తాను రిజెక్ట్ చేశానంటూ ఆ ఇంటర్వ్యూలో చెప్పాడు విశ్వక్షేణ్. వీడియోని తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మరెన్నో ఆసక్తికరమైన వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. థ్యాంక్ యూ.